అధ్యక్షవర్గం, కామ్రేడ్స్, రాజకీయ తీర్మానం అంటే రాబోయే 3 సంవత్సరాల వరకు రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల పట్ల, రాష్ట్ర ఆర్థిక సామాజిక పరిస్థితుల పట్ల, వివిధ రాజకీయ పార్టీల పట్ల సిపిఎం పార్టీ వైఖరి ఎలా ఉండాలి అనే సారాంశమే రాజకీయ తీర్మానం. ఇప్పటి వరకు కామ్రేడ్ ప్రకాష్ గారు అఖిల భారత రాజకీయాల గురించి, ఈ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ వైఖరి గురించి చెప్పారు. ఆ అంశాల్లో ప్రధానంగా రాబోయే పార్టీ 24వ మహాసభలో ఆమోదించబోయే రాజకీయ తీర్మానం యొక్క అంశాలే ఉన్నాయి. అంటే రాబోయే 3 ఏళ్ల కాలంలో సిపిఎం పార్టీ అఖిల భారత స్థాయిలో ఎలాంటి వైఖరి, ఏ ఏ సమస్యల మీద తీసుకుంటుంది అనేది స్థూలంగా సారాంశం. అఖిల భారత పరిస్థితులకు తోడు రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఈ రాష్ట్ర పరిస్థితులను బట్టి మనం ఏ వైఖరి తీసుకోవాలి అనేది స్పష్టంగా మనం చర్చించుకొని మహాసభ ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఆమోదించుకోవడం లాంఛనం కోసం కాదు, రేపు పత్రికలకు ఒక తీర్మానం కాపీ ఇచ్చి హెడ్డింగ్లో చూసుకోవడం కోసం కాదు. 3 సంవత్సరాల పాటు రాజకీయ అంశాలని, రాజకీయ వైఖరిని అమలు జరిపేది మీరు, ఇంకా కింది దాకా పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి మన శ్రేణులు. ప్రజల్లో ఉండే మనం వివిధ సమస్య పట్ల ఒకే అభిప్రాయంతో ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, ప్రజలకు నేర్పాల్సి ఉంటుంది, ప్రజల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఏకీభావం, ఏకత పార్టీ శ్రేణుల్లో లేకపోతే మన పార్టీ గందరగోళానికి గురవుతుంది. మనం వివిధ సందర్భాల్లో అట్లాంటి గందరగోళాలకు గురయ్యాం. నేను కార్యదర్శి రిపోర్టు పెట్టేప్పుడు గత 3 సంవత్సరాలుగా ఎత్తుగడల్లో, ఎన్నికల సందర్భంగా, వివిధ రాజకీయ పార్టీల పట్ల మనం తీసుకున్న వైఖరుల సందర్భంగా మన శ్రేణులు ఎట్లా గందరగోళానికి గురైనాయి, అది పార్టీకి ఎట్లా నష్టమైంది, ఆ వివరాలు కొన్ని ప్రస్తావిస్తాను. అది ఇక్కడ అవసరం లేదు. కానీ రాబోయే 3 ఏళ్లలో ఎలా వైఖరి ఉండాలి అనేది మనం ఇప్పుడు ఏదైతే చర్చిస్తున్నామో ఇది మొత్తం మన క్యాడర్కు జీర్ణం కావాలి, వాళ్ళ మనసులోకి సంపూర్ణంగా ఎక్కాలి. సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ మహాసభలో చర్చించబోయి, ఆమోదించబోయే ఈ అంశాలని మనసుకు ఎక్కించుకుని దాన్ని మనసావాచా కర్మణ అమలు జరపాలి. ఇది రాజకీయ తీర్మానం యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం. అఖిల భారత స్థాయిలో ఎట్లయితే బీజేపీ ప్రధానమైన ప్రమాదం అని అంచనా వేస్తుందో పార్టీ, ఈ రాష్ట్రంలో కూడా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ అఖిల భారత స్థాయిలో అధికారంలో ఉంది బీజేపీయే. ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రధాన శక్తిగా ముందుకు వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో, అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీతో సమానంగా పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నది. కాబట్టి బీజేపీ యొక్క ప్రమాదం చాలా కీలకం ఈ రాష్ట్రంలో అనేది పార్టీ రాష్ట్ర కమిటీ యొక్క అంచనా. ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్టుగా బీజేపీ అనేది ఒక సాదాసీద రాజకీయ పార్టీ కాదు. అది హిందుత్వ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి ఒక ఫాసిస్ట్ లక్షణాలు కలిగిన ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ. హిందుత్వ రాష్ట్ర లక్ష్యం అంటే చాలా రాజకీయ పార్టీలకు లక్ష్యం ఎలా ఉంటుందంటే కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం. కానీ బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం కేంద్రంలో అధికారంలో రావడం అనేది లక్ష్యం కాదు, లేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ అధికారాన్ని కొనసాగించడం అనేది కూడా లక్ష్యం కాదు. కేంద్రంలో అధికారం రావడం అనేది, ఆ అధికారాన్ని కొనసాగించడం అనేది దాని దృష్టిలో ఒక సాధనం మాత్రమే. ఇంకా అంతకంటే మించిన లక్ష్యాన్ని సాధించేదానికోసం ఈ అధికారంలోకి రావడం, అధికారంలో ఉండడం అనేది ఒక సాధనం, మార్గం. అది ఏమిటా లక్ష్యం? హిందుత్వ రాష్ట్రం స్థాపించడం. హిందుత్వ పదం పట్ల చాలామంది మన కామ్రేడ్స్ కూడా సందేహం, హిందుత్వ అంటుంటే హిందువులు కూడా కొంతమంది మన దూరంగా చూస్తున్నారని. సరే, ఆ చిన్న చిన్న సమస్యలు పక్కన పెడితే హిందుత్వ అంటే మనుధర్మాన్ని స్థాపించడం, మనుధర్మం స్థాపించడం అంటే కుల ధర్మాన్ని స్థాపించడం. సనాతన ధర్మం అనే పేరుతోటి ఆ మనుధర్మాన్ని అమలు చేయడం ద్వారా
భారతదేశాన్ని మధ్యయుగాల నాటి సంస్కృతిలోకి తీసుకువెళ్ళడం అనేది బీజేపీ యొక్క లక్ష్యం. అది హిందువులందరి పార్టీ కాదు, హిందువులందరి క్షేమం కోరుకునే పార్టీ కాదు. వాళ్ళల్లో కూడా అగ్రకులాల్లో కూడా ధనికుల యొక్క ప్రయోజనాలు కాపాడే పార్టీగా బీజేపీ పార్టీ ఉన్నది. ఆ లక్ష్యం వైపు సాగే ప్రయాణంలో దేశం అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రజల్లో అనేక చీలికలు ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రజాతంత్ర ఉద్యమం, ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడటానికి లేదా కమ్యూనిస్ట్ ఉద్యమం దెబ్బ కొట్టడం ప్రధాన లక్ష్యంగా బీజేపీ కలిగి ఉంటుంది. కాబట్టి బీజేపీని ఎదుర్కోవటం అనేది చాలా కీలకమైన కర్తవ్యంగా మన రాష్ట్రంలో మనం నిర్ణయించుకుంటున్నాం. బీజేపీని ఎదుర్కోవడం అంటే ఎన్నికలు వచ్చిన రోజున ఆ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏంటో వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళందరినీ సమీకరించి ఎన్నికల పొత్తులు పెట్టుకొని ఓట్లు చీలకుండా బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ పూల్ చేయడం అది ఒక ముఖ్యమైన కర్తవ్యమే. కానీ అసలు పనిలో అది చాలా చిన్న పని మాత్రమే. వాస్తవానికి బీజేపీని ఓడించడం అనేది, బీజేపీ భావజాలాన్ని ప్రజల మనసులోంచి దూరం చేయడం అనేది కేవలం ఎన్నికల నాడు చేసే కృషి వల్లనే. ఎన్నికల్లో బీజేపీని ఓడించడం అనే చిన్న కర్తవ్యం నెరవేర్చినంత మాత్రంలో అది నెరవేరదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కేంద్రం మొన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీ భావజాలం ఓడిపోయినట్టు కాదు. అది ఓడిపోలేదు, అధికారంలోకి వచ్చింది, చావు తప్పి కన్నులు లొట్టపోయినట్టుగా సీట్లు తగ్గినప్పటికీ అధికారంలోకి వచ్చింది. కానీ ఒకవేళ అట్లా రాకుండా నిజంగా ఓడిపోయినప్పటికీ సిపిఎం పార్టీ లక్ష్యం నెరవేరిందని చంకలు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బీజేపీ బలం దాని ఓట్లలో వచ్చే సీట్లలో కాదు ఉంది, ప్రజల మైండ్లోకి ప్రవేశిస్తున్న మత భావజాలంలో ఉంది, ప్రజల కామన్ సెన్స్లోకి ప్రవేశిస్తున్నటువంటి సనాతన భావజాలంలో ఉంది. అందుకని దాన్ని పోగొట్టాలి. దాన్ని పోగొట్టడం అనేది మన కర్తవ్యంగా ఉన్నప్పుడు అది పోగొట్టడం ఎన్నికల్లో ఓట్లు వేసే కృషి లేదు, ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పోగేసే కృషి చేసేంత మాత్రం పూర్తి కాదు. అందుకే మన పార్టీ స్పష్టంగా చెప్తోంది, బీజేపీ భావజాలం ఓడిపోవాలంటే సైద్ధాంతిక రంగంలో పోరాటం అనేది జరగాలి. కేవలం ఆర్థిక కోరికలతో కూడా సరిపోదు. జీతం పెంచమంటేనో, భూమి పంచమంటేనో, కూలి పెంచమంటేనో అది బీజేపీ బలహీనపడటానికి దారితీయదు. అందుకే సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు ఒక డాక్యుమెంట్ సెంట్రల్ కమిటీ ఆమోదించింది, అది కీలకంగా ఉండాలి. దాంతోపాటు ఇంకా అనేక విద్యారంగంలో, సామాజిక రంగంలో తీసుకురావాల్సినటువంటి ఉద్యమాలు, డిమాండ్స్, కృషి చాలా వివరాలు మనం అధ్యయనం చేయొచ్చు. ఈ కృషి ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏ ఏ శక్తులు దానికి సహకరిస్తాయో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఐక్యం చేసే కృషి జరగాలి. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఎంత పరిమితులు ఉన్నప్పటికీ, హిందుత్వాన్ని వ్యతిరేకించడంలో దానికి నిజంగా చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ చాలా సందర్భాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది తన రాజకీయ అవసరాల కోసం. అట్లాంటి వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది, సామాజిక శక్తులు, సామాజిక సంఘాలు, కుల సంఘాలు ఇట్లాంటి వాళ్ళల్లో కూడా కలిసి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలుపుకోవాల్సి ఉంటుంది. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వీళ్ళందరినీ కూడా ఆ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక విశాలమైనటువంటి ఐక్యతని సాధించే దానికోసం మనం కృషి చేయాలి. అందుకు అవసరమైనటువంటి వేదికలు ఏర్పాటు చేయాలి. ఆ వేదికలు వీరంత బ్రాడ్గా మిగతా అనేక అంశాల్లో మనతో కలిసి రాకపోవచ్చు. ఆర్థిక విధానాల విషయంలో, లేక పరిపాలన విషయాల్లో, ఇంకా చాలా విషయాల్లో శ్రామిక వర్గ దృక్పథం లేని లక్షణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ మతోన్మాదాన్ని ఎదుర్కొనేదానికి, లౌకికవాదాన్ని సమర్థించడానికి సిద్ధపడే ప్రతి ఒక్క శక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క పార్టీని, సంస్థని మనం కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది మన పార్టీ రాజకీయ వైఖరిలో ముఖ్య అంశంగా ఉంటుంది రాబోయే కాలంలో. బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కోవడం, దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుపోవడం, అందుకు అవసరమైన వేదికలు నిర్మించడం, ఆ రకంగా బీజేపీ భావజాలాన్ని బలహీనపరచడం, రాజకీయంగా ఓడించడం అనేది ఒక ముఖ్యమైన కర్తవ్యంగా రాష్ట్రంలో ఉంటుంది. రెండవది, ప్రకాష్ గారు చెప్పినట్టుగా న్యూలిబరల్ పాలసీస్, నయ ఆర్థిక విధానాలు అయితే సరళీకరణ ఆర్థిక విధానాలు ఉన్నాయో ఈ విధానాల విషయంలో మన వైఖరి ఏంటి? ఈ విధానాలను అనుసరిస్తున్నారు అని చెప్పే వాళ్ళలో ఎవరు మినహాయింపు లేరు.
కేంద్రంలో అధికారంలోనే బీజేపీ అదే ఆర్థిక విధానాలు సమర్థిస్తోంది. అంతకుముందు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆర్థిక విధానాలు అవలంబిస్తోంది. ప్రపంచ బ్యాంక్ అప్పుల విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో ఆర్థిక విషయాలు తీసుకొచ్చే సంస్కరణల విషయంలో కానీ, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం విషయంలో కానీ, కార్మికుల హక్కుల మీద దాడి చేయడంలో కానీ, భూముల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, వేతనాల పెంపు విషయంలో, కనీస వేతనాల విషయంలో, వీటన్నింటిలో ఆర్థిక విషయాలన్నింటిలో కూడా ఈ సరళీకృత ఆర్థిక విధానాలనే సమర్థిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా. అవి రెండే కాదు, ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి, ఇదివరకు ప్రాంతీయ పార్టీలు కొన్ని ప్రత్యేకతలు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా ఆ సరళీకరణ విధానాలనే సంపూర్ణంగా సమర్థించే వైఖరికి మారిపోయినాయి. ఇది మన కొత్త అవగాహన. కాబట్టి ప్రాంతీయ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అంటే బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇంకా తమిళనాడులో ఉండే లోకల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, దేశంలోని ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు, ఈ పార్టీలన్నీ కూడా అవకాశవాద పార్టీలుగానే ఉంటాయి. వాళ్ళ రాజకీయ అవసరం కోసం ఒక్కోసారి బీజేపీని వ్యతిరేకిస్తాయి, వాళ్ళ రాజకీయ అవసరం వస్తే ఒక్కోసారి బీజేపీని సమర్థిస్తాయి. ఈ రకమైనటువంటి ఊగిసలాట వైఖరి వీళ్ళు తీసుకుంటాయి. వాళ్ళ పట్ల మనం ఏ వైఖరి తీసుకోవాలి? సరళీకరణ ఆర్థిక విధానాలని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. సమర్థించినప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాటిని అమలు చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా వ్యతిరేకించాలి, పోరాడాలి. అధికారంలో లేరు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, విధానాల పరంగా సరళీకరణ విధానాలని సమర్థించినా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధానాలను అమలు జరిపినా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా అధికారంలోనే కాంగ్రెస్ని దెబ్బకొట్టేదానికి మార్కులు ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారు. అంతకుముందు కార్మికుల వేతనాలు పెంచరు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెంచకపోతే విమర్శిస్తుంటారు రోజు. ఈ రకంగా వాళ్ళు చేయలేని పని, వాళ్ళు చేసిన ప్రజా వ్యతిరేకమైన పనులు ఇప్పుడు కాంగ్రెస్ చేసి దాన్ని వ్యతిరేకిస్తారు. మరి వ్యతిరేకిస్తే మీ స్వభావం రీత్యా మీరున్నప్పుడు కూడా ఇదే పనులు చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నప్పుడు మీరు వ్యతిరేకిస్తే మిమ్మల్ని గుర్తించాం, ఆ వ్యతిరేకత మంచిదేం కాదు అని చెప్తామా మనం? వ్యతిరేకించే తప్పుని వ్యతిరేకించడానికి ఎవరు ముందు వచ్చినా సరే అది సంతోషమే, ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. కాంగ్రెస్ చేసే తప్పుల్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే, ఒక రాయి వేస్తే మంచిదే, కాంగ్రెస్ని అడ్డగించడానికి, దాని జోరు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా మనం అర్థం చేసుకోవడం వేరు. అయితే బీఆర్ఎస్తో పొత్తు కలవడం మళ్ళీ వేరు. ఎక్కడైనా కార్మికుల మీద దాడి జరిగితే బీఆర్ఎస్ ఖండిస్తుంది అనుకోండి, నువ్వు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చేశావు, దాడి చేశావు కాబట్టి నీ ఖండన మేము ఒప్పుకోం అంటామా మనం? అనం కదా. ఆయన ఉన్నప్పుడు ఏమన్నా చేసి అప్పుడు విమర్శించాం. ఇప్పుడు కార్మికుడి మీద దాడి జరిగితే తను కూడా ముందుకు వచ్చి ఖండిస్తే సంతోషిస్తాం. అదే సంతోషం ఇప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు చేసే పని ఉపయోగమైతే, ప్రజలకు ఉపయోగమైతే సంతోషించడం వేరు, ఉపయోగపడే పని చేస్తున్నారంటే వాళ్ళతో ఫ్రంట్ కట్టడం వేరు. వాళ్ళు ఇప్పుడు అదే కోరుతున్నారు. మొన్న లగచర్లు పోయి వచ్చాం మనం, కొంత సక్సెస్ అయ్యాం, ఒక అడుగు వెనక్కి వేసింది గవర్నమెంట్. వెంటనే కేటీఆర్ ఫోన్ చేస్తున్నాడు, లేదా కవితమ్మ ఫోన్ చేస్తుంది, మనం అందరం కలిసి పని చేద్దాం అంటున్నారు. మనం ఒప్పుకోవట్లేదు దానికి. సమస్య మీద మీరు చేసేది మీరు చేయండి, మేము చేసేది మేము చేస్తాం. మేము కలిసి పని చేయాలంటే ఈ దేశంలో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బీజేపీ పట్ల మీ వైఖరి ఏంటో స్పష్టంగా తేలాలి. అది తేలకుండా మీతో మళ్ళీ అట్లాంటి అవకాశం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. ఇది మన వైఖరిగా ఉంటుంది రాబోయే కాలంలో కూడా. ఎందువల్లంటే ఇప్పుడు మీరు రోజు చూడండి, బీజేపీని విమర్శించేదానికి టీఆర్ఎస్కు ఆసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆసక్తి లేదు. అసలు ఈ తెలంగాణకు ప్రమాదం బీజేపీ. ఆ ప్రమాదాన్ని ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గుర్తించట్లేదు. కాంగ్రెసే నాకు ప్రధాన శత్రువు అనుకుంటోంది బీఆర్ఎస్ని బదనాం చేయడమే నాకు ప్రధాన లక్ష్యం అనుకుంటోంది కాంగ్రెస్. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడుతున్నారు. దుర్భాషలు ఆడుకున్నాను, నువ్వు లంగా అంటే నువ్వు లఫంగా అంటాడు, నువ్వు బడుద్దా అంటే నువ్వు సన్నాసి అంటాడు, రోజు ఇదే గొడవ. ఇది జనమేమో టికెట్ లేని సినిమాలాగా చూస్తున్నారు. ఇది కాదు, బీజేపీ యొక్క ప్రమాదాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడంలో వీళ్ళిద్దరు కూడా శ్రద్ధ చేస్తున్నారు. వాస్తవంగా మనం కోరుతుంది అది. నేను మొదటి పాయింట్లో అదే చెప్పాను కదా,
బీజేపీని వ్యతిరేకించడంలో కాంగ్రెస్ ముందుకు వస్తే, బీఆర్ఎస్ ముందుకు వస్తే వాళ్ళిద్దరిని వేదిక మీద తీసుకురావడం కూడా మనకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడట్లేదు. పైపెచ్చు కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి బీజేపీని వాడుకుందాం అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. బీజేపీని దెబ్బ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టే దానికోసం వాళ్ళని వాడుకోవచ్చు కేంద్ర గవర్నమెంట్ని వాళ్ళు చూస్తున్నారు. ఇది సరైన వైఖరి కాదు. కాబట్టి బీఆర్ఎస్ విషయంలో రాబోయే కాలంలో వాళ్ళు బీజేపీ పట్ల తీసుకునే వైఖరి, రెండవది ప్రజా సమస్యల పట్ల కలిసి కార్యాచరణ చేసేదానికి సంసిద్ధత, ఈ రెండు అంశాల ఆధారంగానే మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పట్ల బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసినంతకాలం ఆ సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా, అది ఎన్నికలు కావచ్చు, వేరే ఒక సమస్య కావచ్చు, అప్పుడు కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు, వాళ్ళని సమర్థించడానికి కూడా అభ్యంతరం లేదు బీజేపీకి వ్యతిరేకంగా. కానీ పరిపాలన విషయంలో రోజువారీగా ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగా గట్టిగా పోట్లాడటం, నిలబడటం అనేది సిపిఎం పార్టీ కర్తవ్యంగా భావిస్తుంది. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఆ రకంగా మనం కృషి చేస్తాం. ఈ రెండు పార్టీల పట్ల, వాళ్ళ పరిపాలన పట్ల మనం తీసుకునే వైఖరి ఈ రకంగా ఉంటూనే మిగతా పార్టీల పట్ల ఏంటి అనేది కూడా మనం స్పష్టంగా అవగాహనలో ఉండాలి. బీఆర్ఎస్ గురించి చెప్పాను. మిగతా కొన్ని పార్టీలు ఉన్నాయి. బీఎస్పీ ఉంది, టీజేఎస్ ఉంది, లేక ఇప్పుడు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూడా కొన్ని కదలికల్లో వస్తుంది. టీడీపీ, జనసేన ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమీ లేదు. వాళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ అండ చూసుకొని కాస్త రెపరెపలాడుతున్నారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు వచ్చినప్పుడు ర్యాలీలు అవి జరుగుతున్నాయి. అవి అంతవరకే పరిమితం, అభిమానులు సందడి తప్ప అదొక పెద్ద శక్తిగా ఉండి ఇక్కడ అధికారం కోసం ప్రయత్నం చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదనేది మన అంచనా. రెండవది, వాళ్ళతో సమస్యలు కలిసి పనిచేయడానికి వాళ్ళు అక్కడ బీజేపీతో కలిసి ఫ్రంట్గా ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో ఆ అవగాహన వదిలేసి ఇక్కడేదో మనతో కలిసి వ్యవహరిస్తారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంచనా మనకు లేదు. సహజంగానే ఇక్కడ కూడా వాళ్ళు బీజేపీతో కలిసి వ్యవహరించడానికి ప్రయత్నం చేయొచ్చు అనే అంచనా రాష్ట్ర కమిటీ వేస్తుంది. కాబట్టి వాళ్ళతో కలిసి కార్యాచరణ చేసే అవకాశాలు బహుశా ఈ రాష్ట్రంలో మనకు ఏర్పడవు. మరొక పార్టీ బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో చేరినప్పుడు కొంత రెపరెపలాడింది పార్టీ. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరిపోయాడు. దాంతో మళ్ళీ కార్యకలాపాలు తగ్గినాయి. సరే, కార్యకలాపాలు ఒకనాడు ఎక్కువ ఉన్నా ఒకనాడు తక్కువ ఉన్నా స్థిరంగా దళితుల్లో కొంత ఓటింగ్ అనేది బీఎస్పీ కలిగి ఉంది. అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. మనతో సాధారణంగా కార్యాచరణ కలిసి రావట్లేదు. అఖిల భారత స్థాయిలో వాళ్ళ పరిస్థితి, కమ్యూనిస్టులు అంటే పూర్తి ద్వేషంతో, వ్యతిరేక భావంతో ఉంటున్నారు. ఇది బీఎస్పీ పరిస్థితి. వాళ్ళు కలిసి వస్తే కలుపుకోవడానికి, కొన్ని సమస్యల మీద కలిసి పనిచేయడానికి మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఆ వైఖరికి సానుకూలంగా లేరు. మరొక ముఖ్యమైన పార్టీ ఎంఐఎం. ఓల్డ్ సిటీలో 7 సీట్లు కలిగి ఉంది. మిగతా కొన్ని పట్టణాలకు వ్యాపించడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తోంది. మత ఘర్షణలు ఉపయోగించుకొని లాభపడాలని కూడా చూస్తోంది. వాస్తవానికి హిందూ మత ఘర్షణ అంటే హిందూ మతోన్మాదం ఏ రకంగానైతే ప్రమాదమో, మైనారిటీ మతోన్మాదం కూడా ప్రజలకు నష్టమే. ప్రజల్లో ఐక్యతను దెబ్బకొడుతుంది మైనారిటీ మతోన్మాదం కూడా. హిందూ మతోన్మాదాన్ని ఎట్లయితే మనం వ్యతిరేకిస్తామో మైనారిటీ మతోన్మాదాన్ని కూడా వ్యతిరేకిస్తాం. కానీ వ్యతిరేకించడంలో ఒక తేడా చూపిస్తాం. తేడా సహజంగానే వాళ్ళలో ఉంది కాబట్టి మనం పక్షపాతం చూపించడం కాదు. హిందూ మతోన్మాదం అనేది చాలా పెద్ద ప్రమాదంగా ఉంటుంది దేశానికి. ఎందుకని? ముఖ్యమైన కారణం ఒకటి, వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఇప్పటికే వచ్చి ఉంది. కానీ మైనారిటీ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం ఎప్పుడూ అఖిల భారత స్థాయిలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రాజ్యాధికారాన్ని తమ మత ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం మైనారిటీ మతోన్మాదానికి లేదు. వాళ్ళకున్న ఉన్మాదాన్ని తమ ప్రచారాల ద్వారా, తమ నినాదాల ద్వారా ప్రజల్లో వ్యాపింపజేయడానికి, కొంత నష్టం చేయడానికి పూనుకుంటారు. దాన్ని మనం వ్యతిరేకించాలి. వ్యతిరేకించే వైఖరులు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. కానీ హిందూ మతోన్మాదం అనేది దానికంటే చాలా పెద్ద స్థాయిలో జరిగేది. రాజ్యాధికారాన్ని చేతుల్లో కలిగి ఉంది. రాజ్యంలోకి వాళ్ళ శక్తుల్ని ప్రవేశపెట్టడానికి పథకం ప్రకారం కృషి చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి దీన్ని ఒకే ఘాటును కట్టడం అనేది ఉండదు. అయితే రాజకీయంగా మాత్రం వీళ్ళతో కూడా కలిసి ఎప్పుడూ వ్యవహరించే సమస్య లేదు మనం ఎంఐఎం పార్టీతో కూడా. ఇవి కాక లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. సిపిఐతో
తో కలిసి మన విధానం ప్రకారం వామపక్ష ఐక్యత కోసం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం. చాలా సందర్భాలు ఐక్యంగా సమస్యల మీద పనిచేస్తున్నాం. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు కొంత తేడాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఆ తేడాలు కూడా లేకుండా ప్రయత్నం చేసేదానికోసం జరుగుతుంది. అట్లాగే ప్రజా సంఘాల ఐక్యవేదిక పెట్టడానికి కూడా ఈ మధ్య ప్రయత్నాలు జరిగినాయి. అది కేంద్ర స్థాయిలో కూడా చర్చలో ఉంది. భవిష్యత్తులో అది ఫలప్రదం అయ్యే అవకాశం ఉండొచ్చు. సిపిఐ కాక మిగతా లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనతో సౌహార్ద సంబంధాలు ఉన్నారు, సమస్యల మీద కలిసి వస్తున్నారు. సరే, బలం తక్కువ, గతం కంటే కూడా కొంత బలహీనపడ్డారు అందరూ కూడా మనలాగానే. అయినా సరే లెఫ్ట్ యూనిటీకి ప్రాతిపదిక తెలంగాణలో ఉంది. భవిష్యత్తులో యూనిటీ ఆధారంగా మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది స్థూలంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి వైఖరులు వివిధ సమస్యల పట్ల, పార్టీల పట్ల, అట్లాగే తెలంగాణ గవర్నమెంట్ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల మనం తీసుకో వైఖరి ఈ విధంగా ఉండాలి. దీన్ని ఇంకా మీరు గ్రూపుల్లో కూడా చర్చించి అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు చర్చించుకునేటప్పుడు చెప్పి ఆ రకంగా ఈ మొత్తం అవగాహనని పార్టీ శ్రేణులని జీర్ణం చేసుకుని శాఖలు కూడా రిపోర్ట్ చేసి ఏ సమస్య ఎప్పుడు ఏదొచ్చినా సరే ఒకే రీతిగా స్పందించే లక్షణం మన పార్టీలో తీసుకురావడం అవసరం. అందుకు మీరంతా కృషి చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.